దయగల మా స్వామి యేసయ్య, నీ బంగారు పాదములకి నీకు వందనాలు స్తుతించబా. నీ ఉచితమైన కృపను బట్టి దయని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు ఆరాధన పక్షాలు చూడండి, నీ నామానికి మహిమకరంగా ఇష్టమైన ఆయన నచ్చినట్లుగా మీరు నడిపించుకున్న దాన్ని బట్టి నీకు వందనాలు. గొట్టువారిని మట్టి వారిని నిలబడుచుండగా 10 నిమిషాలు నన్ను చిరుచాటును మరుగుపరిచి యాత్రను తోడుగా ఉంచండి. ఎక్కడ స్వబుద్ధి సొంత జ్ఞానము ఏలుబడి చేయకుండా యాత్రను తోడుగా ఉంచి ఆయన మా అందరికీ కావాల్సిన వర్తమానం మాకు దయచేసి వినగలిగిన చెవులు గ్రహించుకున్న రోజు నాకు మాకు దయచేయండి. ఈ శబ్దం మైక్ ద్వారా వింటున్న వారికి కూడా మీరు దయచేయండి. నిద్రాత్మను వ్యతిరేకతను ప్రతి ఒక్క యాంటిస్పిరిట్ మీరు బంధించండి. స్థలము చుట్టూ మీ అగ్ని చేత కంచివేయండి. దూతల సమూహాన్ని కావులుగా ఉంచండి. అలాగే నాయన ఉంటుండగానే మా హృదయాలు తెప్పరిల్లినట్లుగా మా హృదయాలు బద్దలు కొట్టుకుంటూ ఈ సన్నిధిలో ప్రార్థించడానికి తగిన జ్ఞానము బుద్ధిని దయచేసి జ్ఞాపక చేత చెప్పిన ప్రభావ నిలబడేవారు మాత్రమే మీరు, కానీ మాట్లాడేది మీరు కాదు. ఆ గడిలో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడదని చెప్పారు. పరిశుద్ధాత్మదేవ మీరే నాతో మాట్లాడి బలపరచు. నీవే మాకు సహాయం చేసుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మంచిది, మనందరం కూర్చున్నట్లయితే యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా 5వ అధ్యాయము బైబిల్ ఉన్న వారందరూ చూడండి. పేజీ నెంబర్ 500. మంచిది, 21వ వచనం నుంచి చదువుకుందాం. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులు అని తలంచుకొని వారికి శ్రమ. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి మద్యము కలుపుటలో తెగువ గలవారికి శ్రమ. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చును. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబరచబడుతును. సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్య కాలును కాల్చివేయినట్లు ఎండిన గడ్డి మంటలో భస్మగునట్లు వారి వేరు ఒళ్ళిపోవును. వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. చాలు చూడండి ప్రియులరా, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనం ఎన్నో పర్యాయములు ఈ వాక్యంలో ఉన్నట్లుగానే మనం ప్రవర్తిస్తాం. అవునండి కదా, అర్థమైంది అన్న చదివేటప్పుడు అని అంటున్నాడు. తమ దృష్టికి తాము జ్ఞానులు మరియు తన ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకొందురు. అవునా కాదు? ఇది నిజం చెప్పండి. నిజం ఒప్పుకున్నవాడు క్షమించబడతారు అనుకోమా. మనమే మంచివారిని గొప్పవారు, మాకంటే గొప్పవాడు ఎవరున్నారు? సేమ్ ఇక ఒక రకంగా చెప్పాలంటే గురిగింది కిందకి మనకి తేడా ఏమి? మనకంటే మనమే ఇంకా అందంగా ఉందని చెప్పుకుంటాం, బుద్ధిమంతులు అని చెప్పుకుంటాం, జ్ఞానం కలిగిన వారు అని చెప్పుకుంటాం. ఏ విషయంలో వాడు ఇదిగో నేను ఈ విషయంలో తప్పిపోయాను, ఈ విషయంలో నేను దోషిని అని కానీ, ఈ విషయంలో నేను దొంగనని కానీ, ఈ విషయంలో నేను పాపినని కానీ ఏనాడు ఒప్పుకోం. అవునంటారా? ఒప్పుకుంటే క్షమించండి. ఒప్పుకున్న వారు ఉండి అన్నవారు ఎవరైనా ఉంటే దయతో నేను క్షమించండి. అనని వారి విషయంలో చెప్తున్నాను. నేను ఎప్పుడు ఒప్పుకున్నా మరల దాని స్థితిలో ఎప్పటికప్పుడు మాకంటేనా అనేటువంటి అహంకారం ప్రతి వారికి
వచ్చేస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, వాటి నుంచి విడిపించబడ వారికి ఏమొస్తుందంట? శ్రమ అంట. వారికి అంట ఏమొస్తుంది? శ్రమ వస్తుందంట. ఇప్పుడు మరి మనకి శ్రమ ఉండటము అందరూ బట్టేనా, లేక దేవుడు ఇచ్చినటువంటిది? శ్రమ ఎవరు కొని తెచ్చుకున్నారు? మనకున్న బాధలు, బంధకాలు, సమస్యలు ఇవన్నీ ఎవరు పిలిస్తే వచ్చినాయి ఇవి? ఏదైతే ఎవరైనా అక్రమంగా ఊరికినే దేవుడు మన మీద తోలేశాడా? ఈ శ్రమలన్నీ నాలుగు మీదకి వెళ్ళిపోండి, కష్టాలన్నీ నాలుగు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాడంటావా? ఎందుకు వచ్చినాయి ఇప్పుడు మనకున్న శ్రమలు, బాధలన్నీ ఎవరిని బట్టి వచ్చినాయి? మన అతిక్రమములను బట్టి, మన క్రియలు బట్టే. ఎవరి క్రియలు వారికి రేపు దినాన నిందలైన నిందలు, మంచి అయితే మంచి, మన క్రియలు బట్టే మనకు వస్తాయి. దేవుడు చెప్తున్నాడు, జీతానికి పాత్రుడు ఎవరు? పనివాడు. అవునండి, మనం పని చేస్తేనే జీతం ఎలా వస్తుందో అలాగే దీవెనైనా శాపంలో అయినా మనం చేసిన క్రియలను బట్టే మనకు వస్తాయి. మన అనేక విషయాల్లో మనం పొగుడుకుంటూ ఉంటాం. మన బిడ్డలు ఏమైనా తప్పు చేసినా ఏం చెప్తాం? నిజమే, మా అబ్బాయి తప్పు చేసేళ్ళండి, ఏమనుకోకండి, క్షమించండి అని ఎప్పుడైనా ఒప్పుకున్న దాఖలాలు ఉన్నాయా? ఎందుకంటే అంటే ఇప్పుడు మన బిడ్డల్ని ఎవరు పాడు చేస్తున్నాం? మన బిడ్డలు ఎవరు పాడు చేస్తున్నారు? వారి జీవితాన్ని మనమే. అంటే మీకు చదువుకోకపోతే మీకు కూడా తోటకూర గురించి తెలిసే ఉంటుంది. దొంగడుతుంది అన్నారు కదా, చిన్నప్పుడు తింటాకే లేకపోతే కూరకాడ తోటకూర దొంగిలించుకుంటే ఏమన్నా అంట, తల్లి మంచోడు నాన్న ఏమీ తింటాక ఎట్లా కాకుండా తోటకూర తెచ్చు శబాస్ అన్నమాట. ఆఖరికి ఏమైపోయాడు వాడు? ఏమైపోయాడు? పెద్ద గజ దొంగ అయిపోయాడు. ఎక్కడున్నాడు? ఆఖరికి జైల్లో మరణ శిక్ష విధించారట. అప్పుడు అడిగాడంట, నీ ఆఖరి కోరిక పోలీసులు అడిగితే నేను మా అమ్మతో మాట్లాడాలంట. అమ్మని రమ్మంటే అమ్మ వస్తే ఏం చేశాడు? అబ్బా భలే మంచి తెలవమ్మ, నీ వల్ల నేను ఇంత గొప్ప పేరు వచ్చింది, నాకు ఇంత మంది పేపర్లో నన్ను చదువుతున్నారు, చాలా గొప్పదానిగా నేను మెచ్చుకున్నాడు తల్లిని. ఏం చేశాడు చెప్పండి? తెలియదా మీకు? ఏం చేశాడు? ముక్కు కొరికేటట్టు వచ్చాడు. శిక్షకి ఎవరు పాడు చేస్తున్నారు? కేవలం ఇవాళ మన బిడ్డలు భ్రష్టులు అయిపోతున్నారు అంటే, మన బిడ్డలు మాట వినట్లేదంటే, మన బిడ్డలు ఇబ్బందులు పడుతున్నారంటే కారణం తల్లిదండ్రులే. పక్క పిల్లలు, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు కాదు. మన పెంపకం, మన అలవాట్లు, మన మాటలు విని వారు పాడైపోతున్నారు. మనం ఎలా ఉంటామో మన బిడ్డలు అలాగే ఉంటారు. అందుకే యేసుప్రభువు, నేను నీతిమంతుణ్ణి, నన్ను పోలి మీరు జీవించండి, నడుచుకోండి, ప్రవర్తించను అన్నాడు. అంతే కానీ ఆయన జీవించే బోధించాడు. నేను ప్యాకెట్ ఆడతా, మా అబ్బాయి నరే నువ్వు ప్యాకెట్ ఆడమంటాడంటే ఏంటడా ఎన్నట్లుగా నటిస్తాడు. కానీ వాడు చేసే పని నేను క్రమం కలిగి ఉంటే నా బిడ్డకి నేను క్రమం చెప్పగలను. చాలామంది పిల్లలకి గొప్పలు చెప్తారు, మా తాతను ఒకటి ఉండేది, మా నాన్న ఒకటి ఉండేది, నీకు వచ్చినప్పుడు ఏమీ లేదు. ఏమి ఎందుకులో వారికి తెలియక ఒకప్పుడు పాపంతో సంపాదించి బాగు చేసినది పోయింది. ఇప్పుడైనా నువ్వు నీతిగా నీ బిడ్డలను పెంచడం మనం నేర్చుకోవాలి. ఇప్పుడైనా మన వంశవాళిని ఇప్పుడైనా మంచి మార్గంలో ఎత్తుకుంటేనే. బీరకాయలు గంపిడి కాస్తే మాత్రం చేదు బీరకాయ అయినప్పుడు ఉపయోగం ఉందంటారా? రోజుకు 100 కేజీలు కాస్తున్నాయి, కానీ తింటాక ఉపయోగం పడిందండి. ఎన్ని కోట్లు ఆస్తుంటే ఏంటి, ఎంత చదువు ఉంటే ఏంటి, బిడ్డలు భ్రష్టులు అయిపోయినప్పుడు, మాట అన్నప్పుడు, సంతోషం లేనప్పుడు ఎంత ఉంటే ఉపయోగం అయితే? సంతోషం ఉంటుందా? ఏదో పైకి వెళ్ళినప్పుడు నగలు తగ్గేసుకుని ఫంక్షన్కి వెళ్ళినప్పుడు హ్యాపీగా ఉందాతనం చూపించుకోవడం తప్ప ఇంటికి వస్తే ఏడుస్తూ పడుకుంటాం. అవునా కదా? పిల్లలు అట్టున్నప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళు ఉంటే కదా చాలా ఇష్టం ఉంటుంది. నేను అనేక మార్లు చెప్పాను, ఇక నా కోసం మమ్మల్ని ఎంత ఏడ్చిందో, దీంట్లో లేపితే నీళ్లు కానీ అంత ఏడ్చేది. ఎందుకు ఏడ్చేది? నేను బాగా తాగి తిరుగుతున్నానని హ్యాపీగా ఏడ్చేది అంటారా? నా కొడుకు ఎంత ఆనందంగా ఉన్నాడో అని ఆనంద భాషలు కాచేది అంటారా? దొల్లు ఏడ్చేది, నా బిడ్డ భ్రష్టుడు అయిపోయాడు, నా పంపకాన్ని పెట్టా కదా, నేను సరిగా పెంచలేకపోబట్టే కదా, ఎంత జాగ్రత్తగా పెంచినా నా బిడ్డలు నా మాట వినట్లేదని దేవుడి దగ్గర ఇచ్చాడు. అదే నువ్వైనా నా బిడ్డలు మార్చు. మరి ఎంతమంది మన బిడ్డల కోసం, మన కోసం కన్నీరు పరుస్తారు, సరి చేసుకుంటున్నాం. గొప్పగా పెంచుదామని చూస్తున్నాం, ఉన్నతంగా పెంచాలని చూస్తున్నాం. పెంచండి ఉన్నతంగా. ఎక్కడ
దేవునిలో మొదటి మెట్టు నేర్పించారు. మొదటి మెట్టు దేవుడికే ప్రాధాన్యత, మొదటి సమయం దేవుడికే ప్రాధాన్యత. ఉదయకాలం ఎంతమంది కుటుంబారాధన చేస్తున్నాం? పొద్దున్నే లేచి మొదటి మాట దేవుడితో, వినేది దేవుడి మాట, చదివేది దేవుడి మాట, ప్రార్థనతో ప్రారంభించేవారు ఎంతమంది ఉన్నాం? అంటే మతాలను విభేదించి కాదు, మతాలను ఉద్దేశించి కాదు. మొదట మనం సమయాన్ని దేవుడికి గడపాలి. మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇచ్చేయాలి. ఇస్తున్నామండి. అల్లెలూయా స్తోత్రం ప్రభా, నీకు మా కాతరం నీకు స్తోత్రం అన్నట్టుగా ప్రార్థన చేస్తారు పొద్దున పూట కూడా. ఎందుకంటే బద్ధకంగా లేచి పని టైం అయిపోతే ఆటో వచ్చి ఉంటుంది అక్కడ. ఆ ప్రార్థన దేవుడు మా ఇల్లు గుమ్మం కూడా దాటుదేమో. పోనీ ఇక్కడ ప్రార్థన చేసుకోలేకపోయాం కదా, పనికి వెళ్ళాక నా ప్రార్థన చేసుకుందామంటే ఆ మనసు వచ్చిందా? ఎందుకు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఈ సోదు మాటలు ఎందుకుంటే పక్క ఊళ్ళో బతుకులోనే తెలుస్తుంది. మన బతుకులంతా ఊళ్ళో చెప్పుకుంటారు. పనికి మనకు పెంట చెత్త అంతా పోగేసుకోవచ్చు. అదే నాకు కావాల్సింది. మనము ఏది పోగేస్తున్నామో అదే ఎత్తుతాం, జాగ్రత్త. ఎందుకంటే మనం ఏరుశనక్కలు తిన్నామనుకోండి, యాప్రికా తొక్కలు ఎత్తుతామా? ఏ తొక్కలు ఎత్తుతాం? శనక్కాయ తొక్కలు ఎత్తుతాం. మనం ఏమి పోగేసుకొచ్చుకుంటున్నామో, మంచిని పోగేసుకొచ్చుకుంటే మంచిని కొలుస్తాడు దేవుడు. నువ్వు పనికి మాలి మనం పోగేసుకొచ్చుకుంటే ఆ పనికి మాలి కొలిచి నీ ఒళ్ళోనే పోస్తాడు, మన ఒళ్ళోనే పోస్తాడు. గమనించాలి. ఏది పోగేసుకున్నామో అదే మనకి మన బిడ్డలకు వస్తుంది. నువ్వు మన బిడ్డలకి మనం ఏం పోగు చేస్తున్నావు? మనకేం పోగేసుకున్నాం? మనం ఎలా మాదిరికరంగా జీవిస్తున్నాం? చాలా మంది త్రాగుబోతూ భర్తలు కూడా భార్యలకి చెప్తూ ఉంటారు, కొడుకులకి చెప్తూ ఉంటారు, తాగుబోతూ. తాగమాకండి, వ్యర్థంగా ఆలోచించే వ్యర్థమైన అలవాట్లు చేసుకోమాకండి అని చెప్తారు. ఒక్కొక్కరు మరీ దరిద్రుడు, కొడుకులతోటి ముందు తెప్పించుకుంటాడు, కొడుకులతోటి సిగరెట్, అంతకంటే దౌర్భాగ్యమైన జీవితం కూడా ఉండదు. జీవితానికి కొడుకుల్ని పాటు చేసే తల్లిదండ్రులు. అది క్రమం కాదు, అది మంచి పద్ధతి కాదు. బిడ్డలను మంచిగా పెంచాలి. చిన్నతనం నుంచి మంచి చెడు లేదో నేర్పుతూ. చూడండి, కొంతమంది చిన్నపిల్లలు అత్తగా తిడతా ఉంటారు. అత్త మా తిట్టారు, బాబా బలే తిడతాడు మా అబ్బాయి అని వస్తారు. రేపు పొద్దున్న ఎవరు తిడతాడు? అయ్యే తిట్లు ఎవరు తిడతాడు? మామ చెడతాడు అంటారు. అని నవ్వుతాడు. చిన్నప్పుడు తగ్గుతాడు, పెద్దగా ఉందని తిరిగి వచ్చి ఎవరినాడు తెలియదు. నిన్ను నన్నే నేర్పింది ఎవరు? మామ వచ్చేస్తానంటే బులుబులుతో తగ్గుతుంది అంటే అడిగేది దెబ్బతింది, నవ్వుతూ ఉంటాడు. పెద్దగా తగ్గుతాడు గుండెల మీద. అప్పుడు కమ్మగా ఉంటుంది మనకి. ఏంటి దీనికి గుర్తుకున్నది ఎవరు? ఈ పంట తింది మనమే, రేపు ఈ పంట కోయవలసింది కూడా మనమే. ఆ పంట రేపు పొద్దున కోసుకోవాల్సింది మనమే. జాగ్రత్త. డాంబేకమైన మాటలు, డాంబేకమైన జీవితం రేపు పొద్దున అనర్థాలకు మూలం. అందుకని చెప్తున్నాడు దేవుడు. ఏమన్నా తన దృష్టికి తాను న్యాయవంతుని మంచివాడిని అనుకుంటాడు, కానీ తన ఎన్నికల్లో తాను బుద్ధిమంతుని తలంచుకుంది. ద్రాక్ష రసము తాగొట్టులో వ్యఖ్యాతి నొందినవాడు. నేను గొప్పవాడు అబ్బా, ఎత్తితే 2 కోటలు తాగుతా చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరికంటే లాస్ ఉంది? ఎవరికి నీళ్ళు పోయేది? ఎవరిలో పోయేది? ఎవరింట్లో ఏడ్చేటప్పుడు నైట్లో ఏడుతారా? ఏమంటే చాలా గొప్పగా చెప్పుకుంటారు. రమేష్ గారు ఉన్నాడంటే పుల్లెత్తి తెంచడం గొప్పే. అదేదో పెద్ద వరల్డ్ కప్ సాధించడం. కానీ ఏడ్చేది నా ఇంట్లోనే, ఏడ్చేది నా భార్య, నా బిడ్డలు. ఎందుకు? వ్యర్థంగా నేను జీవితాన్ని పాటు చేసుకున్నా. నా ఒంటిలో ఉన్న బలహీనతలు చేసి నా ఒంట్లో అవయవాలని పాడైపోయిన కారణం ఏంటంటే నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్న. సిగరెట్లు కాల్చి, గుట్టు కాల్చి, మందు దాగి నా బ్రతుకుని నాశనం చేసుకున్నా. ఏడ్చేది నా కుటుంబమే. ఏదో పేరుకి ఎవడు రేపు పొద్దున వచ్చి గొప్పగా చెప్పినాడు, ఎవడు వచ్చి చచ్చిపోయాడు, అమ్మ అయ్యో పాపం 20,000 ఉంచుకోమ్మా, లేదా 5,000 ఉంచుకోమ్మా, రేపు కార్యక్రమం ఉంది కదా కులాలు పెంచుకోమని ఇచ్చే ఒక్క నాదుడు కూడా ఉండడు. జాగ్రత్త. అన్నీ ఉన్నప్పుడు, అంతా ఉన్నప్పుడు అందరూ చుట్టాలే, అందరూ బంధువులే. ఆరోగ్యం ఉన్నప్పుడు, జేబులో డబ్బులు ఉన్నప్పుడు, ఇంట్లో వెనకమాల 2-3 ఎకరాలు ఉన్నప్పుడు అందరూ బంధువులే.
అవన్నీ పోయాక కదా తెలిసేది. నేను అనుభవించాను, నాకు తెలిసేది. అన్నీ ఉన్నప్పుడు అబ్బా మావాడు అన్న తర్వాత రే నా సొంత బంధువులు అనేవాళ్ళు, అది ఎందుకు కుక్క బతుకుతుంది నువ్వు బతుకుతుందని అడిగారు డైరెక్ట్గా. అనుభవించాను, అందుకే చెప్తున్నాను డైరెక్ట్గా. ఎవరేమనుకున్నా సరే అన్నీ ఉన్నప్పుడు అందరూ మనవాళ్ళే. అది ఇస్త్రాక్ ఉంది కదా సామెత, అన్నీ ఉన్న ఇస్త్రాక్ అంటే ఎట్లుంటుందా? ఏది లేనప్పుడే కదా ఎగిరిపడేది. మనం కూడా ఏమీ లేనట్లుగానే ఎగిరిపడుతున్నాం, కానీ మన దగ్గర అన్నీ ఉన్నాయి. భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. చాలా అణిగి ఉండాలా. కొంతమంది అంటే నాకేంటి ఇవాళ పోతే రేపు ఇద్దరు కొడుకులు ఉన్నారు, వాళ్ళే బతికేస్తారు. ఎలా బ్రతికేస్తారు? ఏడుస్తున్నా, భారంతోనా? ఒకటి గమనించాలి, అన్ని విషయాల్లో లోబడి ఉండాలి, తగ్గించుకుని ఉండాలి. మన జీవితానికి మనమే మార్గదర్శకులు. ఎవడో వచ్చి మనల్ని పోషించేవాళ్ళే, ఎవడో వచ్చి మనల్ని నడిపించేవాళ్ళే రాకటి. ఈరోజు తల్లిదండ్రులు కూడా స్వాతపూరితమైనటువంటి జీవితాలు కలిగి ఉన్నాయి. నేను ఒక ఆమె అడిగి, అమ్మ 10 ఎకరాల పొలం ఉంది కదా, ఆడికి 1 ఎకరం పొలం పెడితే ఆడికి అంత శ్రమ ఉన్నది కదా, ఆడు బతుకుతాడు కదా పిల్లలు పెట్టుకుంటే, ఆడు బతుకుని మాకు ఎందుకు సాగు, మేము చచ్చాక అలా తీసుకుంటారు. ఇప్పుడు మాత్రం నేనేమి ఏమ్మా నా దగ్గర ఉన్నంత కాలం రాసి సంపాదన పెట్టారు, మీకు తెలియదు కదయ్యా. ఇప్పుడు పెళ్ళి అయ్యాక చూస్తున్నాను. మీరు వాడు బతుకుని ఆడికి ఇస్తే తర్వాత 3 రోజులు అయిపోద్ది, పిల్లలు అన్యాయం అయిపోతారు. మేము మాత్రము కన్న తల్లిదండ్రులు అన్నమాట. ఎందుకన్నారు? తల్లిదండ్రులు ఎవరిని అంటారన్నమాట. ఎంత బాధ పెడితే, ఎంత ఇబ్బంది పెడితే ఆ మాట అన్నారు చూడండి. ఇంకా బతుకు బ్రతకడం అవసరం ఉంటుందా? అంత దాకా తెచ్చుకుని అలాంటి దుర్మార్గమైనటువంటి జీవితంలో వాటి నుంచి విడిపించబడాలి. మనం దేవుడిని నమ్ముకున్నాం, పరిశుద్ధమైనటువంటి దేవుడిని నమ్ముకున్నాం. మనం ఆయన వెంబడించాలని, ఆయనతో కలిసి ఉండాలని ఆశపడుతున్నాం. ఆ ఆశకి తగినట్లుగానే మనం జీవించాలి. చెడ్డవాడిని మంచివాడిగా, మంచివాడిని చెడ్డవాడిగా క్రియేట్ చేసే రోజులు. లంచాలు తీసుకుని చాలామంది మాకు నా పక్షాన కొంచెం స్టేషన్ కొత్తవా, కొన్ని గొడవ అయింది నాకు మా భార్యగా చెబుతావా అంటే చెప్తా. నాకేంటి ఈ లోపల ఏం చేయాలండి? బలిచ్చే దొంగను మేపినట్టు బాగా మేపాలి. కేసు అయ్యేదాకా ఏం చేయాలి? రోజు మేపాల. మేకపోతే బలి వాళ్ళకి ఏం చేస్తారు? చక్కగా మేపుతారు. జొన్నలు, జాబులు, గొడ్డు గిట్టు బాగా బలిష్టంగా తయారు చేస్తారు. అంటే ఈయన్ని మనం కేసుకోలేదు, ఒక మధ్యవర్తిగా నేను తీసుకెళ్ళాలని నేను బాగా మేపాలి. కానీ చూడండి లేదా, భార్యాభర్తలు ఎప్పటికైనా ఒకటవుతారు. కానీ ఈ మేబీ మధ్యలో ఉన్న వాళ్ళు క్రియేట్ చేస్తారు చూసారు. ఈడు మంచి ఆడు మంచి నీడు మంచి చేసి జీవితాన్ని నాశనం చేస్తారు. కానీ రేపు వాళ్ళకి తీర్పు ఉంటుందండి. ఈ లంచం పుచ్చుకుని ఎడబాటు చేసి చెడును మంచి, మంచి చెడు అని వాళ్ళు చూసారా, అగ్నికి పొయ్యి కాలినట్లుగా కాలిపోతారు. వాళ్ళకి క్షమాపణ దొరకదు. ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే దాన్ని అఘోరించం, ఇక దాన్ని వర్ణించలేనటువంటి స్థితి. అంటే తీర్పు తీర్చేదాకే కాదు, ఇదే మనం కొన్ని మాటలు మాట్లాడుకున్నాం చూసారు. కూర్చుని తెలిసి తెలియక నిజమేనంట, అవునంట వాళ్ళు అనుకుంటున్నారు. ఎన్న ఈ ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటారు కూర్చుని, అవి కూడా రేపు అవే తీర్పులోకి వచ్చేసేవి, మనల్ని పతనం చేసేసేవి అవే. వాళ్ళేమో లంచం తీసుకుని చెప్పారు, మనం లంచం తీసుకోకుండానే చెప్పాం. వాడు బ్రతుకు తెరువు కోసం లంచం తీసుకుని చెప్పుండొచ్చు, కానీ మనము టైం పాస్ కోసము నిందలు మోపిన వారిగా ఉన్నాం. ఆ నింద ఈ రోజు వాళ్ళు మోయొచ్చు, కానీ రేపు మన బిడ్డలు మోయాల్సి వస్తుంది. జాగ్రత్త. అప్పుడు మన స్థితి ఏంటి? రేపు మన బిడ్డల గురించి చెప్పుకుంటే, మన గురించి చెప్పుకుంటే ఎటువంటి పెద్ద ఇబ్బంది తీసేస్తాం ఊరికనే. అదే మన బిడ్డల కోసం చెప్పుకుంటే మంచిగా ఉన్న మన బిడ్డల కోసం వేస్ట్ మాటలు మాట్లాడారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది బాధ? అప్పుడన్నా గుర్తొచ్చిందా? అవును ప్రభా, ఈ తప్పు నాది, నేను ఫలానా వాళ్ళ గురించి మాట్లాడాను, అందుకు నా బిడ్డకు వచ్చిందని ఎప్పుడైనా గ్రహింపు వచ్చిందా? ఇప్పటికీ మనం నిందలు మోస్తున్నాం, మోయట్లేదని ఎవరు మాత్రం తల అడ్డంగా పోకూడదు.
ప్రతి ఇంట్లో ఉన్నాయి ఇవి, ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలు ఇవే. కారణం ఏంటంటే మనమే మన జీవితాన్ని, కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాం. తగ్గించుకునే స్వభావం ఉండదు, లోబడే తత్వం ఉండదు, సమాధాన పడటం ఉండదు, కన్నీరు కాచడం ఉండదు, నిర్లక్ష్యమైనటువంటి స్వభావం, భయం లేదు. ఎందుకంటే ముఖ్యంగా భయంతో భక్తి చేయాలి. మనుషులకు భయపడుతున్నాం, డబ్బుకు భయపడుతున్నాం, కానీ వాటిని సృష్టించిన సృష్టికర్తకు భయపడతలేదు. అసలు ఆయన చూస్తున్నాడు అనేటువంటి భయం ఉండట్లేదు మనకి. మన జీవితాన్ని మనమే సరిచేసుకోవాలి. ఇప్పటికైనా మన బ్రతుకులు మనం మార్చుకోలేకపోతే, ఆయనకి సమయాన్ని ఇవ్వకపోతే పిల్లరా, రేపు సమయం ఉందో లేదో, రేపు అవకాశం ఉందో లేదో. చక్కగా మటన్ కూరేసి భోజనం పెట్టారు, రేపు తినాలని చెప్పి దీన్ని దాచుకున్నట్ట ఉంటుందా? దేవుడు మన్నాను కురిపిస్తాను ఏం చేశారంట? ఏ రోజుకి ఆ రోజు తినంటారా బాగుంటే ఏం చేశారని మూటలు కట్టారంట. ఎప్పటికి? రేపు తిందామని ఏం చేశారు? మూటలు కట్టారు. ఏమన్నా ఎందులో? మన్నా ఉందా? పురుగులు ఉన్నాయి. మనము కూడా అలాగే దాస్తున్నాం, పురుగుల్ని దాచుకుంటున్నాం, పాపాన్ని దాచుకుంటున్నాం. జాగ్రత్త. ఈరోజు అవకాశం వచ్చింది, ఆ పాపాన్ని విడిచి మన పాపపు మూటను ఉపదిస్తే దేవుడు కనికరిస్తానంటున్నారు. కనికరం కావాలంటే పాపాన్ని విడవాలి. పాపము పరివర్తన చెంది మరణాన్ని కంటున్నట్ట. మనం ఇంట్లో ఒక యాపిల్గా తెచ్చి దాచుకున్నాం, బాగుంది మంచిగా 10 రోజుల తర్వాత తీస్తే ఏముంటాయి అక్కడ? మనం దాచుకున్నది యాపిల్కాయ, పురుగుల. నిజంగా చెప్పండి, మనం దాచింది యాపిల్కాయ, అది దొంగతనంగా తెచ్చాం, బాగుందని దాచాం. ఏమొచ్చింది? 4 రోజుల తర్వాత అందరూ వచ్చింది. అవునా? యాపిల్కాయ అయితే మరి వేరే వాళ్ళ కవర్లో లేదా వస్తువులు తీసి దాచుకున్నాం, అప్పుడేమొస్తాయి? మన ఇంట్లో వచ్చి ఏమొస్తాయి? లేక దేవుని దృష్టిలో ఏంటి? పురుగులే. మనం గ్రహించాలి. మనం కాయ బాగుందని తెచ్చాం, కానీ 4 రోజుల తర్వాత ఉంచుకొని తినాలని వస్తే ఏమొచ్చింది? మనం కూడా పాపాలు అలాగే దాచుతాం. రేపు ఒప్పుకుందాం, ఎల్లుండి ఒప్పుకుందాం, దాచుకుంటున్నాం. ఈ లోపల దేవుడు పిలిస్తే మన సమయం ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఆయన అంటున్నా, నీ పాడైపోయిన హృదయాన్ని నాకు ఇవ్వు, దాన్ని నేను పరిమళ వాసనగా చేస్తాను. నీ హృదయం మురికి వాసన పడుతుంది, దాన్ని నాకు దాన్ని నేను పరిమళ జీవజాల ప్రవాహంగా చేస్తాను. ఎవరికి సిద్ధంగా ఉన్నామంటే ఉన్నామా? ఎవరికి సిద్ధంగా? బంధువులు, స్నేహితులు కొద్ది రోజులుగా ఉంటారు. మా సౌమ్య కలిపిలో పెళ్ళింది, ఎందులో ఉన్న చుట్టాలు వచ్చారు, నెల ఉన్నారా? వాళ్ళు చేసి పెట్టారు, వాళ్ళు ఎవరు చేసి పెడుతున్నారా? అన్నం కొన్ని సరిలేకే మేము వండి పెడతాం అని చెప్పి వండుతున్నారు. ఎవరిని వచ్చి ఎందుకని? కానీ దేవుడు నిన్ను నన్ను ప్రతిరోజు మన ఎన్నంటే ఉంటున్నాడు. ఆయన మనల్ని కాపాడుతూ, సంరక్షించుకుంటూ, తన దూతలతో ఎత్తి పట్టుకుని మనల్ని నడిపిస్తున్నాడు. మనతో ఉండేది శాశ్వత కాలం ఆయనే. మనుషులు ఉంటూ కొంతకాలం, కొంత సమయం ఉంటుంది. గ్రహించి మనం బ్రతకాలి. గాంభీకమైన జీవితాన్ని విడిచి సాత్వికమైనటువంటి జీవితంలో పాపపు విధానం నుంచి విడిచి మేలైన దానిని వెతుక్కుంటూ మనం ముందుకు సాగులాగా మనందరం ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. మనందరం కూడా పాపపు జీవితం నుంచి విడిచి, రాత బ్రతుకు నుంచి విడిచి, బాబా ఇప్పటికైనా మా జీవితాన్ని సరి చేసుకుంటాం, మీకు నచ్చినట్లుగా ఉంటామని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా స్వామి, మా యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు. నిశ్చితమైన కృపను బట్టి, దయని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన దాంభికమైన జీవితం నుంచి, వేషధారణ భక్తి నుంచి ఆయన మమ్మల్ని విడిపించండి. మమ్మల్ని మేము తగ్గించుకుని నీ సన్నిధిలో ప్రాధాన్యత మాకు నేర్పించండి అయ్యా. మా జీవితాన్ని మేమే పాడు చేసుకుంటున్నాం, వ్యసనాలతో మా బ్రతుకులు మేమే నాశనం చేసుకుంటున్నాం ప్రభా. నాశనకరమైన ఊబి నుంచి లేవనెత్తు, వ్యసనాలు
సాతాను కీర్తి నుంచి విడిపించండి. ప్రతి వ్యక్తికి నాయన కుటుంబాల్లో సంతోషము సమాధానం మీద దయచేయండి. అపవిత్రత నుంచి విడిపించండి. మాలిన్యమైన దాని నుంచి విడిపించి పరిశుద్ధమైన వాటిని వెతకటం, నీ రాజ్యం వెతకటం, నిన్ను వెంబడించడం మాకు మీరు నేర్పించు. వెచ్చబడిన వాక్యం ప్రభా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపదాయి. ఈ వాక్యం మరలా నెవరు వేసుకుని వాక్యానుసారంగా ప్రార్థించుకునే వారికి మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి, మీ అందరికీ వందనాలు.